రైట్ డీటెయిల్స్ చూస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ పాలన వైఫల్యానికి తొలి విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అంటున్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. వనపర్తి మండలంలోని సవాయిగూడెం, పెద్దగూడెం, కడుకుంట్ల గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ప్రజలకు వాస్తవాలన్నీ అర్థమయ్యాయని, రాబోయేది ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వమేనంటున్న నిరంజన్ రెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు గ్రామాన తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వనపర్తి మండలంలోని పలు గ్రామాల్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, బీఆర్ఎస్ పార్టీ తొలి విడత ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అధికార పార్టీకి షాక్ ఇస్తూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఎట్లా చూడొచ్చు ఈ విజయాన్ని? ప్రజలు స్పష్టంగా ఉన్నారు. ఆనాడైనా ఈనాడైనా గడిచిన సాధారణ ఎన్నికలప్పుడు కూడా ప్రజానికం స్పష్టంగానే ఉన్నారు. అప్పటికిప్పటికీ తేడా ఏంటంటే కొన్ని దుష్టశక్తులు, కొన్ని స్వార్థ శక్తులు అప్పుడు ఉండేటువంటి కేసీఆర్ సర్కార్ మీద చేసినటువంటి దుష్ప్రచారం, కావాలని చేసినటువంటి దుష్ప్రచారం, అది కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకున్న దుష్ప్రచారాన్ని వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా దుష్ప్రచారాన్ని ఒక ఆయుధంగా, ఒక అంశంగా వాడుకున్నారు. దాంతో ఆనాడు అధికారంలోకి వచ్చినా కూడా అన్ని తప్పుడు హామీలు వాళ్ళు ఇచ్చినాయి అనేది ప్రజలకు అర్థమైపోయింది. అందుకే గ్రామాన ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పూర్తిగా కాంగ్రెస్ సంపూర్ణంగా ఆదరణ కోల్పోయింది. కాంగ్రెస్ అన్నా, రేవంత్ రెడ్డి సర్కార్ అన్నా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నా ప్రజలు ఎలా ఒక ఏయాభావంతో అసహించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మనకు. ఇంకో వైపు ఏంటంటే మేము సరిగ్గానే ఉన్నాం, కొంతమంది చెడగొట్టి మాకు నోటికాడి ముద్దను తీసేసారు కేసీఆర్ సర్కార్ను, మేము అప్పుడైనా ఇప్పుడైనా ప్రజలు మేము కేసీఆర్ వెంటనే ఉన్నాం అనేటువంటి మాట ఇలా బలంగా చెప్తున్నారు. చెప్పి వాళ్ళు కసి మీద ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలలో ఏ డబ్బు లేకపోయినా, ఏ శక్తి లేకపోయినా ఆర్థికంగా కడుపేదలు, దళితులు, బలహీన వర్గాల వాళ్ళు ఇవాళ అధిక సంఖ్యలో మేము పోటీలో పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా అఖండమైన మెజార్టీలతో గెలుస్తున్నారు. అవతలనేమో కొన్ని గ్రామాలలో అయితే కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మా వాళ్ళ కనీసం సాయపాని ఖర్చులకు లేని పరిస్థితి. అంటే అట్లా పేక్ కట్టుకొని కొట్లాడి కూడా విజయాలు సాధిస్తారు. కారణం ఏంటంటే ప్రజాదరణ. కాబట్టి తెలంగాణ ఇవాళ స్పష్టంగా కనిపిస్తున్నది ముఖ చిత్రం. మరొకసారి వీలైనంత త్వరగా కేసీఆర్ రావాలి. ఇప్పటికిప్పుడు సాధారణ ఎన్నికలు జరిగితే అఖండమైన మెజార్టీతో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడుతుంది. కానీ మనకి ఇప్పుడు ఎన్నికలు లేవు. అందువల్ల ప్రజలకు కూడా అర్థమయ్యేమంటున్నట్టే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో సరే మా నిరసనను, మా వ్యతిరేకతను తెలియజేస్తాం. కేసీఆర్ కావాలన్న మా కోరిక ఎంత బలంగా ఉందో ఇప్పుడు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం ద్వారా, కాంగ్రెస్ బలపరిచిన వాళ్ళని ఓడగొట్టడం ద్వారానే అది ప్రస్ఫుటమవుతుంది అనేది ప్రజల యొక్క వాదన. అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున గ్రామాన తిరుగుతూ ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు ప్రజలు? 2 ఏళ్ల పాలన గురించి కానీ, గతంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి కానీ. ఉన్న వసతులు కోల్పోయినాం, ఒక్క మాటలో ప్రజలు చెప్పేది. అన్ని సవలతులు ఉండే అన్నీ కోల్పోయినాం. ఎక్కువ వస్తాయంటే ఆశపడినరు కొంతమంది. ఆ కొంతమంది ఆశపడ్డ దానికి మొత్తం సర్కారు పోయింది. ఇలా అందరికీ అర్థమైపోయింది. కాబట్టి మళ్ళీ మా సర్కారు మాకు రావాలని కోరుకోవడం మేము చేసేటువంటి పని అనేటువంటి మాట మాట్లాడుతుంది. అయితే ఇప్పుడు 2-3 విడతల్లో కూడా వనపర్తి నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు పరిస్థితి? ఇంకా సానుకూలంగా ఉంటాయి. ఎందుకంటే మొదటి విడత వచ్చినటువంటి ఫలితాల యొక్క హుషారు, ఆ జోషు తప్పకుండా 2వ విడత, 3వ విడత ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుంది. ఎంతో కొంత బోటాబోటీగా గెలిచేటువంటి అవకాశాలు ఉన్న కాడ మంచి మెజార్టీతో గెలుస్తారు. గెలిచే అవకాశాలతో మరింత మెజార్టీలు పెరుగుతాయి. థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందని, ఆ వ్యతిరేకత వల్లే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్తున్నారు. బిడెన్ శంకర్తో నరేష్, టీ న్యూస్, వనపర్తి జిల్లా.